వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పిల్లలు చదువుకుంటారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు. కానీ కొందరు యూట్యూబ్ చూడటం వల్లే చోరకళలో నిపుణుల్లా మారిపోయారు. కేవలం పిన్నీస్తో బైకులు చోరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 11 బైక్లను చోరీ చేశారు. ఇక చివరి స్టేజ్లో పోలీసులకు పట్టుబడి కటకటాల పాలైన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 2025 నవంబర్ 29 సాయంత్రం 6 గంటలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు పాత చెరువు తండాకు చెందిన ఓ వ్యక్తి తన బైక్ను ఆర్టీసీ ఆవరణలో పార్క్ చేసుకుని వెళ్లాడు. తిరిగి వచ్చినప్పుడు బైక్ కనిపించలేదు. రాత్రి అదే ఫిర్యాదు పోలీస్ స్టేషన్కు చేరింది. ఈ ఫిర్యాదుతో మార్కాపురం డీఎస్పీ నాగరాజు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పుల్లల చెరువు ఎస్ఐ సంపత్ కుమార్ సిబ్బందితో కలిసి సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు సేకరించి నేరస్తులపై దృష్టి సారించారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం గణేష్ పాలెం గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వేణు, సన్ని జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం వేగంగా సంపాదన కావాలనే కోరిక వారిని ఇలా అడ్డదారిలో నడిపించింది. యూట్యూబ్లో చోరీల గురించి తెలుసుకున్నారు. కేవలం పిన్నీస్తో బండి స్టార్ట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నారు. అప్పటి నుండి హ్యాండిల్ లాక్ చేయని బండ్లను టార్గెట్ చేసుకుని పిన్నీస్తో వాటిని స్టార్ట్ చేసుకుని ఎత్తుకెళ్లేవారు. ఇప్పటి వరకు 11 బైకులు చోరీ చేశారు. వాటి విలువ దాదాపు 10 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం, దొనకొండ, మార్కాపురం రూరల్, పాతగుంటూరు, పిడుగురాళ్ల, కారంపూడి, నాగార్జున సాగర్, హాలియా బస్టాండ్ అన్ని ప్రాంతాల్లో బైక్లను చోరీ చేసినట్లు విచారణలో తేలింది. మార్కాపురం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్ ద్వారా ముఠాను గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. అనుమానితులపై నిఘా పెట్టి పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. విద్యార్థులు, యువకులు కొత్త టెక్నాలజీని సరైన దిశలో ఉపయోగించాలి. విపరీతమైన కోరికలు, షార్ట్ కట్ చోరీలు చివరికి ఫలితం జైలు.